ఏ హాయ్ గైస్, ఈరోజు ఏంటంటే వీడియో మనమైతే మళ్ళీ టెస్ట్ చేద్దాం. RC200 గైస్ బైక్ అయితే అంటే తెలియని వాళ్ళకి చెప్తాను, తెలిసిన వాళ్ళు ఏంది మాకు తెలిసిలే వైపుగా అంటారు. ఏం లే, ఇప్పుడైతే మనం లీటర్ కాదు గైస్ ప్లస్ ఇది అందరు మారి కాదు, మనం అంతా కొత్తగా చేద్దాం. ఇప్పుడైతే 100 లీటర్ అనేది కాదు, ఇప్పుడు 100కి ఎంత వస్తుందో మళ్ళీ చూద్దాం. మామా వచ్చాను మామ, సర్లే చూడండి, పెట్రోల్ అనేది పోసేస్తున్నా. పోసేది అయితే కంప్లీట్ అయింది గైస్. ఇప్పుడైతే మనం అనేది ట్రిప్ అనేది 0 చేద్దాం గైస్. ఓకే, ఇప్పుడైతే మీరు చూసేసుకోండి, ట్రిప్ అనేది 0 చేద్దాం. ఇప్పుడైతే బైక్ అనేది తీసి ఆన్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఒక్కో భయ్యా చూడండి, ఇక్కడైతే నేను ట్రిప్ 1లో 0 చేస్తున్నాను చూడండి. ఓకే, 0 అయింది కదా గైస్. ఇప్పుడైతే మనం అయితే ఇంకా రైట్ వేద్దాం, మనం అనేది కొత్త మాట్లాడదాం. ఓకే, ఏంటంటే గైస్ ఇది మర్చిపోయా నీకు చెప్పడం, మీకు సారీ. ఇది 4th సర్వీస్ అయింది గైస్ నా బండి. ఇది ఏమంటే వీడియో పెట్టలేదు నేను 4th సర్వీస్ది, క్లిప్లు అనేది మిస్ అయినాయి. ఇప్పుడైతే మనమైతే 4th సర్వీస్ తర్వాత ఎంత వస్తుందో బైక్ మైలేజ్ చేద్దామనేసి నేను ఓకే అని వీడియో తీస్తాను. ఏమంటే నాకు కొంచెం డౌట్ ఉంది, అది కాక ఇప్పటికి కొంచెం మైలేజ్ ఏమైనా డ్రాప్ అయిందేమో అని డౌట్. ఎందుకు డౌట్, ఇది క్లారిటీ వేసేద్దామనేసి నేను ఓకేలే అనేసి నేను అనేది ఒకసారి చేద్దాంలే, ఏమైతే మంది పోయేది ఏముందిలే అంటే మన ఆడియన్స్ కూడా వీడియో చూస్తారు. ఇప్పుడు కొనేవాళ్ళు, బైక్ కొనేవాళ్ళు ఓకేలా చూస్తారనేసి నేను అంటే మళ్ళీ టెస్ట్ తెలుసుకుంటారు కదా మీరైనా ఎంత వస్తుంది ఈ RC200 బైకు అనేసి నేను తీసేస్తాను. చూసేయండి, ఇప్పటికి నేను ప్రీవియస్ వీడియోలో చూసింటారు, నేను చాలా మళ్ళీ టెస్ట్లే చేసా, నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వచ్చింది. ఇప్పుడైతే చూడండి, ఇదైతే ఈ బండి అంటే అప్పుడు ఫస్ట్ సర్వీస్ తర్వాత సెకండ్ సర్వీస్ తర్వాత అట్లా చేశాను. ఇప్పుడైతే చూసేయండి, ఇది 4th సర్వీస్, 3rd సర్వీస్ కాదు, 4th సర్వీస్ అయిపోయినాక ఇదైతే మీరు ఒకవేళ 4th సర్వీస్ ఎంత కాస్ట్ అయిందో కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను తర్వాత బిల్లు అనేది కొంచెం ఇట్లా మాట్లాడేసి పెట్టుతా, చూద్దాం. ఇప్పుడైతే కాస్ట్ ఎంత అయిందో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి గైస్. ఓకే, ఒక షార్ట్ వీడియో పెడతాలేండి, మళ్ళీ ఎందుకు లాంగ్ వీడియో అదంతా అనేసి నేనైతే షార్ట్ వీడియో పెట్టేద్దాం. అయితే మీరు ఒకవేళ మీరు ఏమైనా అంటే మీ కాడ బైక్ ఉండి ఎంత వస్తుందో మైలేజ్ నాకైతే కామెంట్ చేయండి గైస్, ఎంత వస్తుందో నాకు తెలియాలి కదా. అందుకనేసి మీరు పెడితే నేను చూసా, కామెంట్ చేయండి. మీ కాడ బైక్ ఉంటే ఖచ్చితంగా ఎంత వస్తుందో, మీ బైక్ ఎంత మైలేజ్ వస్తుందో కామెంట్ చేసేయండి గైస్. మన బైక్ ఎంత వస్తుందో తెలియదు నాకు, ప్రజెంట్ అయితే నాకు తెలీదు. 4th సర్వీస్ అయింది, అందుకే ఇప్పుడు అనేది మళ్ళీ టెస్ట్ చేద్దామనేసి నేను బైక్ తీసా, పెట్రోల్ వచ్చా పాచలో అనేసి వచ్చా. చూద్దాం ఇదే మనం. మీరు పెట్రోల్ మైలేజ్ చూస్తే లిటరల్గా షాక్ అవుతారు. మీరైతే ఎంత వచ్చింది అనుకుంటున్నారా? చూడండి మీరు, నేను చెప్పేదానికన్నా మీరు చూసేది మీరు. ఇప్పుడైతే ఇంకా నేను పెట్రోల్ పోయలేదు. చూసేయండి గాయస్, ఎంత వచ్చింది, 17.6 వచ్చింది. ఓకే, 100కి ఇది లీటర్ కాదు, అంతే. ఇంకా దానికి దీనికి ఎంత తేడా ఉంటుంది బాగా తెలిసి. ఇంకా 1 కిలోమీటర్ వేసుకో, 18 వేసుకో, అంతే. ఇంకా ఎంత ఉంది, ఇది 10 కదా, అంతే. 17 వచ్చింది RC200 బైక్, 17 వచ్చింది గైస్ RC200 బైక్. ఓకే.